2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. సో క్రిప్టో కరెన్సీలో ప్రెజెంట్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఏదైతే ఉందో అవునండి, చాలా ట్రెండ్ అయింది అని చెప్పొచ్చు. అవునవును. అందులో భాగంగానే అంటే ఎవరైనా కూడా ఇనిషియల్ గా దీని గురించి తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంతా, అండ్ ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీలో వచ్చిన లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ అంటే ఏంటండి? సో శిరీష్ గారు, ఇప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. పైకాయిన్ తర్వాత ఎక్కువ మందికి నచ్చిన ఆపర్చునిటీ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట. పైకాయిన్ ఎవరైతే మొబైల్లో మైనింగ్ చేసుకున్నారో ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. అవుట్ సైడ్ ఏదో ఎక్కువ రేటుకు కొని అక్కడ ఆ రేట్ లేదని ఫీల్ అయ్యారు కొంతమంది. కానీ మొబైల్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకున్న వాళ్ళకి మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఇంటర్లింక్ ల్యాబ్స్ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి పైకాయిన్లో కేవైసీ ప్రాబ్లం ఉంది. అంటే చాలా రోజులు పట్టింది కేవైసీ కంప్లీట్ అవ్వడానికి. వాళ్ళ కాయిన్స్ మైన్ చేసినవి కూడా రావడానికి చాలా రోజులు పట్టింది. వీళ్ళు ఏం చేశారంటే ముందే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇది NIST అని US గవర్నమెంట్ ఏజెన్సీ అండి, వాళ్ళు అప్రూవ్ చేసిన టెక్నాలజీతో ఫేస్ అనేది రికగ్నైజ్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ కేవైసీ అంటే ఇనీషియల్ చెక్ అనేది అయిపోతుంది అనమాట. వీళ్ళు హ్యూమన్సా లేక రోబోట్స్ అని అది చెక్ చేసిన తర్వాత వీళ్ళకి ఐడి క్రియేట్ చేయడం ఇవన్నీ, అంటే ఎవరైతే వెరిఫై చేసుకున్నారో వాళ్ళు మైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఆ ప్రాబ్లం ఏదైతే కేవైసీ ప్రాబ్లం ఉందో అక్కడ పైలో వీళ్ళు ఓవర్కమ్ చేశారు ఇండైరెక్ట్గా. స్టార్టింగ్లోనే నేను ఇనీషియల్గా ఇంటర్లింక్ అప్పుడు వచ్చినప్పుడు మీ కమ్యూనిటీ వచ్చేసి 1 మిలియన్ కన్నా తక్కువ ఉన్నారండి ఈ ఆపర్చునిటీ. ఇప్పుడు చూస్తే ఈరోజు కమ్యూనిటీ మొత్తం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి 30 లక్షల మంది. అంటే ఎంత స్పీడ్గా రీచ్ అయిందంటే ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ ఇంత స్పీడ్గా గ్రో అవ్వలేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది లేదు. మన యూజర్స్కి మళ్ళీ చెబుతున్నాము, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అడిగినా ఇంటర్లింక్ ల్యాబ్స్ మా కాయిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు, ఫ్రీగానే మైనింగ్ చేసుకోండి. మరి సార్ ఫ్రీగా ఎలా మైనింగ్ చేసుకోవాలి అంటే వీళ్ళ యాప్ అనేది ప్లేస్టోర్లో లైవ్లో ఉంది, iOSలో లైవ్లో ఉందన్నమాట. నిజంగా 30 లక్షల మంది ఉన్నారని డౌట్ రావచ్చు. ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఆండ్రాయిడ్ యాప్ అనేది అక్కడ స్టాటిస్టిక్స్ ఉంటాయి, అది చెక్ చేసుకొని ఈ ఫేస్ వెరిఫికేషన్ కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే మేడం ఇమేజ్ రూపంలో చేయట్లేదు. ఇప్పుడు మన ఫేస్ మనం వెరిఫై చేస్తున్నామని చాలామందికి డౌట్ ఉంటుంది, రేపు పొద్దున మా ఇక్కడ ఐడి ఇస్తున్నాం కదా, మనం ఫేస్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం కదా, ఏమన్నా మిస్యూజ్ చేస్తారేమో అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని ఉపయోగించి కోడ్ రూపంలో మన ఇమేజ్ని తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ కోడ్ రూపంలో కూడా డిఫరెంట్ సర్వర్స్లో లోడ్ చేస్తున్నారు ఫేస్ వెరిఫికేషన్ కానీ ఇది కానీ. మరి వీళ్ళకి కావాలి, వీళ్ళ మెయిన్ ఏమేంటి, ఇప్పుడు ఫ్యూచర్లో రోబోట్స్ అనేది చాలా ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయండి యూట్యూబ్లో, అది రియల్ వ్యూసో తెలియదు మనకి, బాట్స్ వ్యూసో తెలియదు, ఇంకొన్ని వస్తున్నాయి. ఒక ఏమైనా ఆఫర్ ఇచ్చామనుకోండి, ఆ అడ్వర్టైజ్మెంట్ రోబోట్స్ చూస్తున్నాయో రియల్ హ్యూమన్స్ చూస్తున్నారో తెలియదు. కార్పొరేట్స్ ఏం చేస్తారు, మాకు రియల్ హ్యూమన్ నెట్వర్క్ కావాలి, మేము అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే చూస్తారు. అప్పుడు ఫస్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట. ట్రేడింగ్లోకి ఎప్పుడు వచ్చింది సార్, మీరు ఇప్పుడు మైనింగ్ చేసుకుంటున్నాం, ట్రేడింగ్లోకి ఎప్పుడు వచ్చింది అంటున్నారు. మనం మైనింగ్ చేసుకునేది ITLG కాయిన్స్, ట్రేడింగ్లోకి వచ్చేది ITL కాయిన్ అనమాట. ఇది డిసెంబర్ లాస్ట్ కానీ, అంటే డిసెంబర్ 2025 లాస్ట్ కానీ మార్చ్ 2026లో కానీ రావడానికి అవకాశం ఉందన్నమాట. అండ్ వీళ్ళవన్నీ చూస్తే విజువలైజేషన్ అంటే విజన్ చాలా బాగుంది మేడం. వాళ్ళ యొక్క పర్పస్ కానీ హ్యూమన్స్ని రోబోట్స్ని, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్స్ రోబోట్స్ మనకి పోటీ ఇవ్వబోతున్నాయని చెబుతున్నారు. మరి ఒక నెట్వర్క్ ఉండాలిగా హ్యూమన్స్ కంటూ, హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్ ఏమన్నా ఉందంటే అది ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట. డౌట్స్ ఉంటాయి, రేపు పొద్దున మేము ఇంత మైనింగ్ చేస్తాం, రేపు పొద్దున్న ఇది లిస్టింగ్ రాకపోతే వేస్ట్ కదా అంటారు. మరి మైనింగ్ చేస్తాం కరెక్టే, ఒకటి ఆలోచించండి, ఎంటర్టైన్మెంట్ కోసం టైం స్పెండ్ చేస్తాం. అలాంటప్పుడు ఒక ఆపర్చునిటీ మనకి ఫ్రీగా కాయిన్లు ఇస్తున్నప్పుడు, మైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా మనం కాంట్రిబ్యూట్ చేస్తేనే కదా మనకి ఇచ్చేది. ఏం కాంట్రిబ్యూట్ చేయకుండా ఎవరు ఇవ్వరు మనకి. ప్రపంచంలో ఎవరు పిలిచి ఒరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు డబ్బులు తీసుకోరా అని ఎవరు అనరు. మనం ఏమైనా నెట్వర్క్లో కాంట్రిబ్యూట్ చేస్తేనే వస్తాయి. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, మైనింగ్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఆ అడ్వర్టైజ్మెంట్ జోలికి వెళ్ళొద్దు, క్లోజ్ చేయండి. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏం కంటెంట్ ఉన్నా మీరు డైవర్ట్ అవ్వద్దు. అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఏంటంటే మేడం యాడ్స్ బై గూగుల్ అని ఉంటుంది, అక్కడ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేది. అండ్ వీళ్ళకి ఫండింగ్ చేసిన దాంట్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఫండింగ్ చేసింది ఇనీషియల్గా. ప్రపంచంలో ఇప్పుడు దాకా 3 క్రిప్టో ప్రాజెక్టులకి గూగుల్ ఫండింగ్ చేసింది, అందులో ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఒకటి. AWS అమెజాన్ కూడా వీళ్ళకి ఫండింగ్ చేసింది. సరే ఐడియా ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే
ప్లే స్టోర్కి వెళ్ళండి, ఇంటర్లింక్ ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. ఏమైనా ఫేక్ నేమ్స్ ఉన్నా మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఎందులో ఉందో అది జెన్యూన్ అప్లికేషన్ అనమాట. అక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని దీని తర్వాత రిజిస్టర్ అయ్యేటప్పుడు సైన్ అప్ చేసినప్పుడు డైస్ సింబల్ ఉంటుంది మేడం, అది క్లిక్ చేసేసి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. మన ఇన్విటేషన్ కోడ్ అంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ ఇన్విటేషన్ కోడ్ వాడుకోవచ్చు. లేదా మీరు ఇనీషియల్గా జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది, అది వాడుకుంటే మీకు 1000 కాయిన్స్ వస్తాయి మేడం. ఇంకా సార్ మాకు ఇన్విటేషన్ కోడ్ తెలియదు మేము కొత్త అనే వాళ్ళకి 1231785 అండి. ఇది వాడుకుంటే మీకు తప్పకుండా అంటే ఫేస్ వెరిఫికేషన్ తర్వాత ఈ ఇన్విటేషన్ కోడ్ కనుక సబ్మిట్ చేస్తే 1000 కాయిన్స్ యాడ్ అయితే ఇంకా మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డైవర్ట్ అవ్వకుండా ఇది సమ్ ఆపర్చునిటీ ఉపయోగించుకోవడంలో అయితే తప్పేం లేదండి. సార్ ఇంకా ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు. ఈ టెక్నాలజీ వచ్చేసి NIST అంటే గవర్నమెంట్ ఏజెన్సీ వీళ్ళకి ఒక స్పెసిఫికేషన్లు ఇస్తారు. అది టెక్నాలజీ పరంగా బాగుంది, కమ్యూనిటీ పరంగా బాగుంది. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, వాళ్ళేదో మనకి ఇస్తున్నారు కాకుండా ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళకి హ్యూమన్స్ అనేది అవసరం, అప్పుడే వాళ్ళ బిజినెస్ వర్కౌట్ అయింది. సో ఇది విన్ విన్ సిచ్యువేషను. మనకేదో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళేం చూపించుకుంటారు క్లయింట్స్కి, మా దగ్గర ఇంత హ్యూమన్ పవర్ ఉంది అని వాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు ఎవరైతే హ్యూమన్ లేయర్ వాడుకోవాలో వాళ్ళకి ఎంతో మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో పే చేస్తారు వాళ్ళు. సో ఇది వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేశారు, హ్యూమన్స్ అనేది లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్. సో మనకి వాళ్ళు ఏదో ఇస్తున్నారు కాయిన్లు అంటే వాళ్ళ బెనిఫిట్ కూడా ఉందన్నమాట. సో అందుకనే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ప్రాజెక్ట్ అండ్ ఫర్ అజ్ ఆల్సో మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ఇలాంటి ఇనీషియల్ స్టేజ్లో ఇంత త్వరగా క్లిక్ అయిన ప్రాజెక్టు చాలా రేర్ అనమాట. 100 ఆపర్చునిటీస్లో మేడం ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఈ ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీ కొంచెం జెన్యూన్గా పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పినట్లు రోడ్ మ్యాప్లో కొంచెం చెప్పినట్లు ఫాలో అవుతుంది ఏమన్నా ఉందంటే ఇంటర్లింక్ ల్యాబ్స్. ఇంకోటి కూడా ఉందండి, మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏమైనా చేంజ్ చేయాలంటే కమ్యూనిటీ ఒపీనియన్ ఎక్కడ తీసుకురు వాళ్ళు. ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఏమైనా అప్డేట్ చేయాలంటే కమ్యూనిటీ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అక్కడ ఓటింగ్ చేయొచ్చు, మనకున్న కాయిన్స్ను బట్టి మేము ఇది తెద్దాం అనుకుంటున్నామని ప్రపోజల్ పెడుతున్నారు. మీకు ఎన్ని కాయిన్స్ ఉంటే మీ ఓటింగ్ పవర్ అంత ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దీన్ని డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ అంటారు, డావో ప్రపోజల్ అంటారు. ఎప్పుడైతే ఈ విధంగా ఆర్గనైజేషన్ నడిచిందో దే ఆర్ టేకింగ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ ఆల్సో. సో నాకైతే ఫ్యూచర్ బాగుందనిపిస్తుంది. మీరు కూడా రీసెర్చ్ చేయండి, మన యూజర్స్ కూడా నచ్చితేనే దీన్ని మైనింగ్ చేసుకోండి, నచ్చలేదనుకోండి వదిలేయండి. కాకపోతే ఎవరికొకరికి ప్రపంచంలో మేడం ఈవెన్ క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ హెల్త్ పరంగా 50,000 దాకా ఆపరేషన్ చేయించుకోకుండా ఎంతోమంది ఉన్నారు. దీనివల్ల ప్యాసివ్ ఇన్కమ్ ఎంతో కొంత జనరేట్ అయినా వాళ్ళకి ఉపయోగపడిద్దనే మన ఆలోచన అనమాట. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూనే ఉన్నాం క్రిప్టో కరెన్సీ గురించి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.